నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఈ నెల 25న నక్సల్బరీ వార్షికోత్సవం. ఆ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24న పూర్వ విప్లవ విద్యార్థులు సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పూర్వ విప్లవ విద్యార్థి భరద్వాజ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అసలు ఈ నక్సల్బరీ వార్షికోత్సవం ఎందుకు జరుపుతున్నారు? నక్సల్బరీ అనే దానికి భారత రాజకీయ చరిత్రలో చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అంటే ఒక ఆల్టర్నేటివ్ లైన్ అనేది బలంగా ముందుకు తీసుకొచ్చింది కమ్యూనిస్టు రాజకీయాల్లో కూడా. అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణ తర్వాత ఒక రకంగా క్రుష్చెవ్ ప్రతిపాదించినటువంటి శాంతియుత పరివర్తన సిద్ధాంతంతో ఎన్నికల రాజకీయాలే వర్గ పోరాట రాజకీయాలుగా కమ్యూనిస్ట్ పార్టీ భుజానికి ఎత్తుకున్నటువంటి ఒక సందర్భం మనం చూసాం. అంటే నిజానికి ఉన్న వ్యవస్థని కూలదోస్తే తప్ప కొత్త వ్యవస్థ నిర్మాణం కుదరదు. ఆ ఉన్న వ్యవస్థని కూలదోసే క్రమంలో శత్రువు దీన్ని అంగీకరించడు, ఖచ్చితంగా యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చిన సందర్భంగా అతను ఆయుధాలతో మన మీద పడినప్పుడు మనం కూడా సాయుధంగా తిరుగుబాటు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తిరుగుబాటు అంతే తప్ప దాడి కాదు. ఈ తిరుగుబాటు సిద్ధాంతాన్ని పక్కకి లాగి దాన్ని నీరుగార్చి ఎన్నికల అంటే శత్రువు అనుమతించినటువంటి హద్దుల్లోకి దాన్ని దిగజార్చినటువంటి ఒక సందర్భం నుంచి సిపిఎంగా అంటే విప్లవ బాణీని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది పద్ధతి కాదు, మనం ఎక్కడో రాజీ పడి బతుకుతున్నాం. కాబట్టి మన వర్గ పోరాట రాజకీయాలని ఈ రాజీ బేరాలకి కుదించడం సరైంది కాదు అనే చర్చ మొదలై కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎంగా చీలిన తర్వాత సిపిఎం కూడా దాదాపు అదే మార్గంలో ప్రయాణించడంతో సిపిఎంలో బలంగా విప్లవాన్ని కోరుకున్నటువంటి శక్తులు దీని నుంచి బయటపడి మనం వేరే మార్గం చూసుకోవటం మంచిది అనుకుంటున్న టైంలో చారు మజుందార్ తన అభిప్రాయాన్ని ఎంతమంది గౌరవిస్తారో చూడటం కోసం ఎన్నికల్లో నిలబడ్డాడు. ఆయన నిలబడి చాలా స్పష్టంగా ఇవి మా రాజకీయాలు, నేను ఎన్నికల మీద నమ్మకంతో నిలబడటం లేదు, కానీ ఈ వర్గ పోరాట సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం మేము. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం నిర్మించాలనుకుంటున్నాం. దీనికి ఎంతమంది మద్దతుగా నిలబడతారు అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే ఎన్నికల్లో నిలబడుతున్నాను అని ఎన్నికల్లో నిలబడి ఆయన గెలవలేదు, కానీ వచ్చిన ఓట్లు ఆయనకు సంతృప్తికరమైనటువంటి ఓట్లు వచ్చినాయి. ఆయన వెంటనే పనిలోకి దిగి నక్సల్బరీ అనే గ్రామంలో వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా కార్యక్రమం మొదలుపెట్టి రైతుల్ని సంఘటితం చేసి తిరుగుబాటు బావుట ఎగరేసి భారతదేశంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణ తర్వాత మరో రైతాంగ పోరాటానికి ఆయన ఊపిరిపోశాడు. అందుకని భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ పంధాన్ని నిలబెట్టినటువంటి చారిత్రక సందర్భం నక్సల్బరీ. కాబట్టి ఆ ప్రేరణని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం కోసం మనం మేడే ఎందుకు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటామంటే పని గంటలు సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని సాధించినటువంటి ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవడం కోసం మేడే చేస్తాం. అలాగే వర్గ పోరాట రాజకీయాలని వర్గ సంకర రాజకీయాల నుంచి వేరు చేసి ఆ ప్రత్యామ్నాయ పందాన్ని నిలబెట్టినటువంటి ఉద్యమం విప్లవం నక్సల్బరీ పూరించింది. కాబట్టి ఆ రోజుని గుర్తు చేసుకోవడం, అలాగే ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రతి సంవత్సరం నక్సల్బరీ డే జరుపుకోవటం అనేది ఒక స్ఫూర్తిని కొనసాగించటం కోసం, ప్రతి తరంలోనూ ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేయటం కోసం, ప్రతి జనరేషన్లోనూ ఆ స్ఫూర్తిని నడపటం కోసం నక్సల్బరీ డే చేసుకోవాలి. ఇప్పుడు నక్సల్బరీ డే అంటే దాదాపు 60 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. 60 ఏళ్ళ దగ్గరకు వస్తున్నది. ఈ పరిస్థితుల్లో దాదాపు ఈ 60 ఏళ్ళు నక్సల్బరీ మూమెంట్ రకరకాల పద్ధతుల్లో నడిచింది. చీలిపోయారు, మళ్ళీ వేరే కలిశారు. అయితే ప్రధానంగా ఈ మొత్తం మూమెంట్లో మావోయిస్టు పార్టీ చాలా పేరుగాంచింది. ఈ మూమెంట్ను వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న పార్టీగా భారతదేశ వ్యాప్తంగా ఒక పేరు అయితే మావోయిస్టు పార్టీకి వచ్చింది.
అలా వర్గ పోరాటాన్ని బలంగా నడిపిన మావోయిస్ట్ పార్టీ ఈరోజు లేకుండా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో నక్సల్బరీ వార్షికోత్సవం జరుపుకోవడం అనేది సరైందేనా? ఒకటి, అసలు ఆ మావోయిస్ట్ పార్టీలోంచి బయటకు వచ్చిన వేణుగోపాల్ లాంటి వాళ్ళు అసలు నక్సల్బరీ దారే కరెక్ట్ కాదని తేల్చిపడేశారు. ఈ పరిస్థితుల్లో నక్సల్బరీ వార్షికోత్సవం జరుపుతున్నారు విప్లవ విద్యార్థులు, పూర్వ విప్లవ విద్యార్థులు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, జస్టిఫై ఎట్లా చేయాలి? అంటే వేణుగోపాల్ నక్సల్బరీ మార్గం సమీక్షించుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటోంది అన్న టోన్లో ఒక కవిత్వం ఏదో రాశాడు ఆయన. ఆ కవిత్వంలో ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు ఆయన ఆచరించినటువంటిది అంటే పోరాటం ద్వారా ముందుకు వెళ్ళే పరిస్థితులు లేవు. పరిస్థితులు అనేది చాలా కీలకంగా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. పరిస్థితులు బాలేవు కాబట్టి మనం చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో వెళ్ళాలి, మనం లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి, ఇలాంటి మాటలు చాలా మాట్లాడుతున్నారు. నిజానికి ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి అనేటువంటి అభిప్రాయానికి భిన్నంగా వెళ్ళి నిర్మాణం జరిపినటువంటిదే ఒక కొత్త పంధాని, ప్రత్యామ్నాయ పంధాని ముందుకు తీసుకొచ్చినటువంటి నక్సల్బరీకి ఇప్పుడు లొంగుబాటు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. లొంగుబాటు వేదాంతాన్ని నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇలా మారాల్సి ఉంది, ఇలా మారితే నక్సల్బరీ నిలబడుతుంది అని చెప్తున్నాడు. మారితే నక్సల్బరీ ఉండదు, అది ఆయనకు అర్థం కావట్లేదు. ఈ మార్పు, ఈ చారిత్రక మార్పే నక్సల్బరీకి ఉన్నటువంటి ప్రత్యేక గుర్తింపు. ఆ గుర్తింపును చంపేసేటువంటి ప్రయత్నం, దాన్ని కుదించేటువంటి ప్రయత్నం, దాన్ని కూడా ఒక రాజీ ఉద్యమంగా మార్చేటువంటి ఆలోచన, కుట్ర ఆయన చేస్తున్నాడు. అందులో భాగమే ఆయన రాసినటువంటి కవిత్వం. అయితే ఇప్పుడు పరిస్థితులు కవిత్వమే కాదు, అంతకుముందు పెద్ద డాక్యుమెంట్లు రాసిండు కదా ఆయన. డాక్యుమెంట్ కాదు, కొన్ని బయటకు విడుదల 24 పేజీలు కొన్ని అట్లా. అంటే పరిస్థితులు బాలేవు అనేదే ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఏం పరిస్థితులు బాలేవు? పరిస్థితులు అనేవి చాలా అధ్వాన్నమైనటువంటి స్థితిలో ప్రపంచం ఉంది ఇప్పుడు. అంటే పరిస్థితులు బాగలేవనా, ఈ పరిస్థితులు నక్సల్బరీ రాజకీయాలకు పనికిరావనా, అసలు ఏంటి? ఆయన ఇంకొక మాట మాట్లాడాడు ఈ మధ్యకాలంలో ఈ కవిత్వంలోనే. మనం పట్టణాల్లో ఉండి ఉండాలి, నగరాల్లో ఉండి ఉండాలి, పల్లెన ఉండి ఉండాలి, కానీ అడవులకి పరిమితం అయిపోయాం, అడవుల్లోనే పాతరైపోయాము అన్నట్టుగా ప్రస్తావించాడు. అయితే ఈ అడవులకి పరిమితం కావటం అనేది ఒక చారిత్రక సందర్భంలో జరిగినటువంటి కార్యక్రమం. ఇది యువతలకు ఎక్స్పాండ్ కాలేదు అనేటువంటి ఆవేదన ఉండటం తప్పేం కాదు. మావోయిస్ట్ పార్టీ అది ఒప్పుకుంది, మేము ఎక్స్టెండ్ కాలేకపోయాం, పరిమితం అయిపోయాము, తప్పు, అది తప్పు అని ఒప్పుకున్నది కదా, ఒప్పుకుంది. ఈ వెనక్కి రావడానికి, తిరిగి ఇతర విప్లవ శ్రేణుల్లోకి కలవటానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలు ఎలా ఉండాలి, సృజనాత్మకంగా ఎలా ముందుకెళ్ళాలి అనేది కదా నువ్వు నాయకుడిగా ఆలోచించవలసింది. నీకు నువ్వే వెళ్ళలేకపోయావని చెప్పి నిన్ను నువ్వు నిందించుకుని ఇప్పుడు ఎలా వెళ్తావు? బయటకు వచ్చి సరెండర్ అయిపోయి ఇప్పుడు నువ్వు ఏ మాట చెప్పి కన్విన్స్ చేస్తావు వాళ్ళని, ఏ మాట చెప్పి వాళ్ళల్లో స్ఫూర్తిని నింపి నీతో నడిపించుకుంటావు అనేది ప్రశ్న. అది ఆయన వల్ల కాదు. ఊరికేనే జస్ట్ శత్రువుకి ఏదో చేస్తున్నట్టు కనిపించడం కోసం ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళ ఒళ్ళో కూర్చుని. కనుక ఇది ఒక గందరగోళం ఉంది. కానీ నిజానికి పరిస్థితులు గతంలో కంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీరు ఇది వాడకండి అంటే వెహికల్స్ వాడద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మాత్రమే తిరగండి, సిటీ బస్సులో తిరగండి, మెట్రోల్లో తిరగండి, బంగారం వేసుకోవద్దు, కొనుక్కోవద్దు, ఇలాంటి గందరగోళం ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూసాం. అంటే విదేశీ మారక ద్రవ్యం పూర్తి స్థాయిలో నిండుకుంది, రూపాయి విలువ పడిపోయింది, అది 100 రూపాయలు క్రాస్ అయి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మన ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో ఉంది. ఏ క్షణమైనా ఎకనామికల్గా ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేవు, బయట జనాలు నానా కష్టాలు పడుతున్నారు, అప్పుల పాలైపోయారు, ఈఎంఐలు, బ్యాంకులకి మనుషుల జీతాలని కట్టేసి నానా హింసలకి గురి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాగే ఈ వస్తు వ్యామోహం అనేది ప్రజల్ని పిచ్చివాళ్ళుగా మార్చేసి వాళ్ళని పిచ్చాసుపత్రులకి గెంటేస్తున్నటువంటి పరిస్థితి. వ్యక్తిగత ఆస్తి రద్దు చేసి ఉన్న భూములు, ఇళ్ళు అభివృద్ధి పేరుతో గుంజుకుని ముష్టివాళ్ళుగా
జనాల్ని మార్చేస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆదివాసీలు మాట్లాడుతున్నారు దీని గురించి. ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే, అంటే మావోయిస్టు పార్టీని అది యూనిట్గా టార్గెట్ చేసి కొట్టాడు, కానీ ప్రజలు టోటల్గా రివోల్ట్ చేస్తే దాన్ని కట్టడి చేసేటువంటి మెకానిజం ఈ స్టేట్ దగ్గర ఉందా అనేది డౌటే. కాబట్టి విప్లవ పరిస్థితులు చాలా చాలా అద్భుతమైనటువంటి విప్లవ పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకి స్వచ్ఛందంగా అర్థమవుతోంది ఎన్నికల వ్యవస్థ దారుణమైన వైఫల్యం చెందింది అని జనం మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఇంకా లీగల్ అవకాశాలు, చట్టబద్ధమైన పోరాట రూపాలు అని మాట్లాడుతున్నారు, కానీ ప్రజలు అలా చూడటం లేదు. ప్రజలకి ఎన్నికల వ్యవస్థలో ఉన్న బూటకత్వం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఎలక్షనీరింగ్ ఎన్నికల రాజకీయాలను స్పష్టంగా జనం గమనిస్తున్నారు. దాని మీద ఉన్న భ్రమలు కోల్పోతున్నారు. ఈ ఎన్నికల వ్యవస్థ వలన ఏ ప్రయోజనము లేదు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. బయట ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ పార్టీని ఉనికిలో ఉంచటం లేదు. ప్రతి పార్టీని వెన్నుపూస విరిచేసి లొంగ తీసుకుంటున్నటువంటి సందర్భం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళకి ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇచ్చి, పదవి తీసుకోవడానికి సరెండర్ కావడానికి ఒప్పుకోకపోతే రాజకీయంగా చంపేసేటువంటి ప్రయత్నం చేయటం, ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయము అసలు ప్రతిపక్ష ముక్తు భారత్గా దీన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయటం. కాంగ్రెస్ ముక్తు భారత్ అని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ కాదు, ప్రతిపక్ష ముక్తు భారత్. కనీసపు ప్రజాస్వామ్యము, లౌకిక తత్వము, కొద్దో గొప్ప లాజికల్గా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా పరమ ఇల్లాజికల్గా, పరమ మూర్ఖంగా మాట్లాడటం అనేది ఇటీవల చూస్తున్నాం. పెద్ద ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే అర్థమైపోతుంది. ఆయన జీవితంలో ఎన్నడూ మాట్లాడనంత మూర్ఖంగా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నాడు. అంటే తన సరెండర్నెస్ని అవతల వాళ్ళు గుర్తించాలి అనే పిచ్చితో పూర్తిగా ముక్కు నేలకి రాసి అన్న లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, వెంకటేశ్వర స్వామికి పెట్టేటువంటి ప్రసాదంలో కల్తీ చేస్తే వెంకటేశ్వర స్వామి మహిమలు పోయి, అంటే తాము కొలిచే దేవుళ్ళ మహిమలు పోయి హిందువులందరూ ఒంటరైపోతారు, సర్వనాశనం అయిపోతారు అన్నంత ఇల్లాజికల్గా మాట్లాడే స్థాయికి పడిపోయాడు ఆయన. ఆయనతో పక్కన కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకుని సావధానంగా ఈయన ఏది మాట్లాడితే అది వినే పరిస్థితి. ఇప్పుడు సౌత్ ఆపరేషన్లోకి చంద్రబాబును తీసుకొచ్చే ప్రయత్నంలో నరేంద్ర మోడీ ఉన్నాడు. డీకే శివకుమార్ను కూడా బీజేపీకి లాగుతున్నారు. డీకే అలాగే డిఎంకే స్టాలిన్, చంద్రబాబు వీళ్ళ ముగ్గురికి ఆపరేషన్ సౌత్ అప్పచెప్పే రేవంత్ కూడా వీళ్ళకి ఆపరేషన్ సౌత్ అనేటువంటి కార్యక్రమం అప్పచెప్పడానికి పునాది వేసి వెళ్ళాడు మన నరేంద్ర మోడీ గారు. ఇంత దారుణంగా అవతల పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మీరు అక్కడ ఉండండి, మేము అవసరమైనప్పుడు పిలుస్తాం, వచ్చి మా దగ్గర ఉద్యోగంలో చేరుతురు కానీ అన్న లెవెల్కి పొలిటికల్ మేనేజ్మెంట్ నడుస్తున్నటువంటి సందర్భంలో అసలు ఈ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద పూర్తి స్థాయిలో భ్రమలు కోల్పోయారు జనాలు. ఇంత నగ్నంగా ఎప్పుడూ లేదు పరిస్థితి. కాబట్టి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. విద్య లేదు, వైద్యం లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, వణికిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళటం కంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం బెటరు అనే పరిస్థితి వచ్చేసింది దేశంలోకి. ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్ గడప దాటలేని పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే మీకు వచ్చిన జబ్బుకి వైద్యం లేదు, మీరు వెంటనే ఫలానా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళండి అంటే రీడైరెక్ట్ చేసేటువంటి కార్యక్రమం తప్ప వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వైద్యం చేసే పరిస్థితి లేదు. ఇంత దౌర్భాగ్యపు స్థితిలో దీన్ని విప్లవానుకూలంగా మలుచుకోవడానికి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల విప్లవ అవసరం అనేది ఎన్నికల ద్వారా చేద్దామనే ప్లాన్లో ఉన్నట్టున్నారు కదా. ఎన్నికల ద్వారా అవదు అని సాధారణ ప్రజలే మాట్లాడుకుంటున్నారు, మధ్యతరగతి ప్రజలే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకే ఎన్నికల వల్ల ఏమి అవ్వదు, వాళ్ళు కనీసం అధికారంలోకి రాలేము అనేది అర్థమైపోయింది. మీరు ఇందాకే చెప్పినట్టు వ్యవస్థలు, ఒకవైపు వ్యవస్థలన్నీ బీజేపీ గుప్పెట్లు ఉన్నాయి, మోడీ గుప్పెట్లు, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ వ్యవస్థలు కూడా వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి. రాహుల్ గాంధీ కాదు, మొత్తం మీరు చెప్పినట్టే ప్రతిపక్ష ముక్తు
భారత్ను నిర్మించదలుచుకున్నారు. అవును. ఓట్ల చోరీ చేసి గెలవదలుచుకున్నారు. అంతే. ఖనిజ సంపద మొత్తం కార్పొరేట్లకు, ఆదివాసులను చంపి మరి కార్పొరేట్లకు ఎవరినైనా అప్పచెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా కార్పొరేట్లకు భూములు పంచి పెడుతున్నారు, లాక్కుని మరి ల్యాండ్ పూలింగ్ పేరుతో గుంజుకుని, అంటే వాళ్ళకి కనీసపు గ్యారంటీలు ఇవ్వటం లేదు. అంటే మీ భూములు తీసుకుని మీ భూముల్లో పెట్టబోతున్నటువంటి కంపెనీల్లో మీ పిల్లలకి ఉద్యోగాలు, మీ పిల్లలకే ప్రథమ ప్రాధాన్యత అని ఒక జీవో ఇష్యూ చేసిన పాపాన ప్రభుత్వాలు ఏమీ పోలేదు. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో అంటే చాలా కాలంగా నడుస్తున్నది, ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రం అవుతుంది రోజు రోజుకు. విపరీతంగా ధరలు అందుబాటులో లేని పరిస్థితి, సాలరీస్ ఏమో తగ్గుతున్నాయి, ధరలు ఏమో పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ద్వారా మళ్ళీ వ్యవస్థను మారుస్తా అని కలలు కంటూ మనందరినీ కూడా దేశ ప్రజలందరినీ అవే కలలు కనాలని చెప్తున్న వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి? తిరోగమనాన్ని వాళ్ళు ఒక సిద్ధాంతంగా చెప్పి పైగా ఇది ఆధునికత అని చెప్తూ, ఇంకోటి అసలు మీకు చెప్పాలి, పరకాల ప్రభాకర్ లాంటి వాడు, ఆయన మావోయిస్టు కాదు, నక్సలైటు కాదు, అసలు సానుభూతి పరుడు కూడా కాదు. ఎన్నికలను బహిష్కరించామని పిలుపునిచ్చాడు ఆయన ఇప్పుడున్న కండిషన్స్లో. అంటే వీళ్ళందరూ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసినా గెలవలేరు, వాళ్ళకి కనీస అధికారం రాదు. మార్పు పక్కన పెట్టండి. చాలా స్పష్టంగా ఎన్నికల రాజకీయాల్లోకి ఇంతకాలం తల మునకలై నడిచినటువంటి సిపిఎం పార్టీ వెస్ట్ బెంగాల్లో తనకు ఉన్నటువంటి బేస్ను కోల్పోవడం అనేది చూసాం స్పష్టంగా. దాని ఓట్ పర్సంటేజ్ 33 ఏళ్ళు పరిపాలించిన రాష్ట్రంలో ఉండవలసినటువంటి ఓట్ పర్సంటేజా అది అనేది మొన్న ఎన్నికల్లో చూస్తే అర్థమవుతుంది. త్రిపుర అయితే అసలు ఏమీ లేకుండా క్లీన్ వాషౌట్. కేరళ వాషౌట్, వాషౌట్ కాకపోవచ్చు కానీ ఓడిపోయింది. ఈసారి ఓడిపోయింది. నెమ్మదిగా వాళ్ళు దాని జీవం చంపేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఎలాగైతే తృణమూల్ గెలిచిన మరుక్షణం తృణమూల్ని పక్కన పెట్టి ముందు సిపిఎంని చంపేయాలి అనే ప్రోగ్రాంలోకి దిగారు వాళ్ళు. దాని ఫలితమే ఇప్పుడు వాళ్ళ గెలుపు. మొన్న ఆయన నేల మీద పడుకుని సాగిలపడి నమస్కారం పెట్టింది ఈ ఆపరేషన్ని నిర్విఘ్నంగా నిర్వహించి ఇప్పటికి సిపిఎంని కడదేర్చినటువంటి వాళ్ళ కోసం ఆ నాయకులకి దండం పెట్టాడు. సువేందు అధికారి బహిరంగానే చెప్పాడు, మాకు సిపిఎం వాళ్ళు కూడా ఓట్లేశారని. మేము కొనేసామని చెప్పలేదు ఇంకా మేము కొనుగోలు చేశాము. అంటే బూత్ మేనేజ్మెంట్ చేసేటువంటి కింది స్థాయి కార్యకర్తలందరినీ వీళ్ళు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి వాళ్ళ ద్వారా ఓట్లు తనకు అనుకూలంగా వేయించుకున్నారు. సరే, నేను అనేది అది, ఇలాంటి పరిస్థితుల్లో నక్సల్బరీ మార్గం కరెక్ట్ కాదు, ఎన్నికల మార్గమే కరెక్ట్ అని మాట్లాడడంలో అర్థం ఉందా? ఎంత మాత్రమూ అర్థం లేదండి. జనాల్ని వెనక్కి గుంజేటువంటి కార్యక్రమం. వెనక్కి గుంజటం అంటే రాజీ బేరాల్లోకి తీసుకెళ్ళటం. ఇది ఒక రకంగా సేఫ్టీ వాల్వ్ రాజకీయాలు అంటారు. అంటే కుక్కర్ బద్దలవ్వకుండా దాని మీద ఒక సేఫ్టీ వాల్వ్ పెడతాం మనం. అలా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి బద్దలవ్వకుండా ఈ సేఫ్టీ వాల్వ్ లొంగిపోయినటువంటి నక్సలైట్లు ఈ సేఫ్టీ వాల్వుల్లా మాట్లాడటం మొదలుపెట్టి ఏం కాదు, నెమ్మదిగా మనం ఎన్నికల రాజకీయాల ద్వారా చాలా చేయొచ్చు. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణ తర్వాత మాట్లాడిన మాటలే, నక్సల్బరీ నుంచి బయటకు వచ్చినటువంటి చాలామంది మాట్లాడిన మాటలే, చౌదరి తేజస్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే. ఒక దశలో విశాఖపట్నం జైల్లో సైద్ధాంతిక గందరగోళాన్ని రేపినటువంటి ఒక గ్రూప్ ఉంది. శ్రీకాకుళం ఉద్యమం సెట్ బ్యాక్ తర్వాత పర్టికులర్గా పైలా వాసుదేవరావుని పూర్తి స్థాయిలో సంక్షోభంలోకి నెట్టేసినటువంటి బృందం అది. ఆ రోజున వాళ్ళు మాట్లాడింది కూడా ఇదే, మనం ఇలా సాధ్యం కాదు, మనం మన దగ్గర ఉన్న ఆయుధాలు పట్టుకుని మనం వాళ్ళతో ఎక్కడ దెబ్బలాడతాం, అప్పటి స్టేట్ ఫోర్స్తో మనం ఎక్కడ దెబ్బలాడగలం, లేదు ఇది సాధ్యమయ్యే పని కాదు, మనం ప్రజల్ని సంఘటితపరిచి ఎన్నికలను ఒక పోరాట రూపంగా ఎంచుకుందాం అన్న పద్ధతిలో మాట్లాడి వాళ్ళు ఏమైపోయారో చూసాం. సరే అట్లా వాళ్ళు అంటున్నది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఇప్పుడున్న కండిషన్లో ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఉందో అది పూర్తిగా లేకుండా పోయింది. విప్లవానికి కావలసిన పార్టీ, ఐక్య సంఘటన, ప్రజా సైన్యం, ఈ మూడు ఇప్పుడు లేవు. పార్టీ లేకపోతే ఏది ఇంకా మిగతావి కూడా ఉండే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విప్లవ విజయవంతానికి పూర్వ విప్లవ విద్యార్థులుగా మీరు ఏం చేయగలుగుతారు? మేము ఆ స్పిరిట్ని క్యారీ చేద్దాం అనేది మా ఉద్దేశం. జనంలోకి తీసుకువెళ్ళాలి, ఈ ఆలోచన ఉంది. దాని అవసరం చాలా ఉంది. ఇప్పుడు
దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. అదొకటే మార్గం. ఏకీ రాస్తా నక్సల్బరీ ఏకీ రాస్తా, అది తప్ప వేరే మార్గం లేదు. వేరే మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు చాలామంది. అవన్నీ కూడా డెడ్ ఎండ్ లే. మిమ్మల్ని గమ్యానికి చేర్చేటువంటి ఏకైక రోడ్డు ఇది ఒకటే. ఈ డీవియేషన్స్లోకి వెళ్ళి నష్టపోకండి అని చెప్పడం చాలా చారిత్రక అవసరం. ఇప్పుడు ఒకటి, మీరు ఇందాక పార్టీ లేదు అన్నారు, కానీ పార్టీ లేదు అని అనుకోవడం కూడా తప్పే. అంటే ఆ నిర్మాణం మనకి ఓపెన్గా కనిపించకపోవచ్చు, కానీ అది ఎక్కడో ఆపరేట్ అవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో పార్టీ లేదు అని అనుకుని తిరిగి ఎక్కడో మొదలై తిరిగి పట్టాలెక్కినటువంటి సందర్భాలు అనేకం చూసాం. సీతారామయ్య గారు వాళ్ళు వచ్చే నాటికి పరిస్థితి ఏమిటి, శ్రీకాకుళం సెట్ బ్యాక్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి, సిఓసి దగ్గర నుంచి మొదలై మళ్ళీ పీపుల్స్ వార్ దాకా నడిచినటువంటి పరిస్థితి ఏంటి. ఆ రోజున ఆయుధాలు లేవు, దళాలు లేవు, ఏమీ లేవు. కానీ ఈ రోజున ఇంత చర్చకి దారి తీసేటువంటి, ఇంత నిర్మాణానికి దోహదపడినటువంటి బీజరూపం ఆ రోజున ఆ సంక్షోభంలో నుంచే పుట్టింది. ఇప్పుడు కూడా ఈ సంక్షోభంలో నుంచి కూడా ఇంకొక బీజం పుట్టదని ఎందుకు అనుకోవాలి? డెఫినెట్గా పుడుతుంది. ఆ పుట్టేటువంటి వాతావరణాన్ని కాపాడుకోవడం అవసరం. అందుకోసం ఈ సభలు, ఈ ప్రచారం. ఆ రాజకీయాలను నిరంతరంగా ప్రజలలో బతకనివ్వాలి. దానికి అవకాశం ఉంది. జనం కోరుకుంటున్నారు. చాలామంది ఇలాంటి అభిప్రాయాలను జనం తోసిపుచ్చుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ నేను మొన్న చూశాను, మొన్న విజయవాడ కలైకూరి మీటింగ్లో నేను అతను ఎప్పుడూ రాసినటువంటి ఒక, అంటే బస్తర్లో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ మీద నదీమ తల్లి ఇంద్రావతి అనే రాశాడు ఆయన ఒక పాట. ఆ పాట చెప్పి ఇప్పుడు కగార్ పేరుతో జరిగినటువంటి విధ్వంసం అంతా మాట్లాడాను అక్కడ. జనాలు చాలా అద్భుతంగా విన్నారు. హాల్ నిండింది. ఆ నిండిన హాల్లో అందరూ విని మాట్లాడారు. తర్వాత కూడా కొనసాగింది చర్చ. ఇప్పుడేంటి పరిస్థితి, ఉద్యమం ఎలా బతికించుకోగలమని మాట్లాడారు అక్కడ. వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది దళిత ఉద్యోగులే. ఈ ఉద్యోగులందరూ మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్ళటం ఎలా అని మాట్లాడారు. కిందకు వచ్చిన తర్వాత 1 గంటన్నర వరకు జరిగింది ఆ హాల్ బయట సమావేశం. ఫోన్లు చేస్తున్నారు ఆ తర్వాత చాలామంది, దీనికి మనం ఏమైనా చేయగలమా అని. వాళ్ళు మనతో కొద్ది కాలం ట్రావెల్ అయ్యి వెళ్ళిపోయినటువంటి బ్యాచే. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. ఇదే పరిస్థితి ఉంది చాలా చోట్ల. నేను పలాసలో చూశాను అలాంటి కండిషనే. మొన్న విజయవాడలో చూశాను. ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టి ఈ నైట్ ఉండండి, మనం రేపు పొద్దున ఇంకా మాట్లాడుకుందాం అన్నారు. లేదండి నేను వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేసాను నేను. సరే, మొత్తానికి ఈ నెల 24న ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 నుంచి 6 దాకా వరకు సమావేశం జరపదలుచుకున్నారు. ఆ సమావేశంలో ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? సమావేశంలో ప్రధానంగా నక్సల్బరీ ఉద్యమం ఆ రోజున ఆవిర్భవించినటువంటి నాటి పరిస్థితులు, సందర్భము, అది రాజకీయ ఆర్థిక వ్యవహారాలతో కలిపి ప్రజలకు వివరించటము, ఆ చరిత్ర చెప్పడంతో పాటు దాని ప్రస్థానం చెప్పాలి. ప్రస్తుత సందర్భాన్ని చెప్పాలి. ప్రస్తుత సందర్భంలో దాని అవసరం ఎంతుంది అనేది చెప్పాలి. ఇది ఒకటే మార్గం. ఈ మార్గాన్ని డీవియేట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు, దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం. దీన్ని ఆ వచ్చినటువంటి వాళ్ళకి అర్థం చేయించి, ఈ మీటింగ్ ద్వారా వాళ్ళని ఛార్జ్ చేసి, ఈ వెళ్ళిన వాళ్ళు ప్రతి చోట తిరిగి ఈ భావజాలాన్ని వాళ్ళ పరిధిలో ప్రచారం చేయడానికి కావలసిన ఒక సైద్ధాంతిక నేపథ్యాన్ని ఇవ్వాలి. ఇది లక్ష్యం, ఈ మీటింగ్ లక్ష్యం. మీరు భావజాల ప్రచారం అంతే ప్రధానం. కానీ భావజాల ప్రచారం చేసే వాళ్ళ మీదనే దాడి జరుగుతున్నట్టున్నదిగా ఈ మీటింగ్ సందర్భంగా. దాడి జరుగుతోంది అంటే రకరకాల వ్యక్తిత్వ హననాలకి కూడా పాల్పడుతున్నారు. లోఫర్లు, కాఫీర్లు అనే దాకా వచ్చాడు ఆయన. తీవ్రమైన నిర్బంధం ఉన్నప్పుడు మన గురించి బయట నలుగురు మాట్లాడే వాళ్ళని ఉంచుకోగలిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అని వారు రాసిన కవిత్వం ఉంది. ఏది 85 నుంచి 90 వరకు ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఆటా మాట పాట బంద్ అయిన సందర్భంగా వారు రాశారు అదే మాట. బయట మన కోసం మాట్లాడే 4 గొంతుకల్ని మిగుల్చుకోకపోతే చాలా ప్రమాదం అని. ఇప్పుడు ఆ మాట్లాడుతున్న 4 గొంతుల్ని తొక్కడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ట్రాజడీ అనండి, ఐరనీ అనండి.
ఇది ఒక సందర్భం. దీన్ని కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక రేపు జరగబోయేది నిజంగానే ఒక హిస్టారికల్ మీటింగ్ అనే అనుకుంటున్నాను నేను. అంటే ఇంత దాడి చేస్తున్నారంటేనే వాళ్ళకు కూడా అర్థమైంది. ఈ కండిషన్లో ఈ కంటెంట్తో సభ పెట్టడం అనేది ఈ ఎండిన పుల్లల మీద మళ్ళీ మంట వేయటం లాంటిదే అని అర్థమవుతోంది వాళ్ళకి. అందుకని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గందరగోళపరచాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనుషుల్ని కొనుగోలు చేసి రకరకాల కంటెంట్ని జనాల బుర్రల్లోకి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ చాలా పేలవమైన ప్రయత్నమే. అది ప్రతిదీ పేలవమైన ప్రయత్నం అని చదివే ప్రతి ఒక్కడికి అర్థమవుతోంది. ఏమాత్రము విషయం లేని చెత్త మాట్లాడుతున్నారు. ఎప్పుడో మూమెంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడో ఏదో బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఇవి చూసి చిరాకు పడుతూ మళ్ళీ తిరిగి కాంట్రాక్ట్లోకి వస్తున్నారు. ఏంటి వాళ్ళు ఎవరో అలా రాశారు, అసలు అలా రాసిన వాళ్ళు ఎలా క్షమిస్తున్నారు మీరు? ఇంతకాలం మీ ఫ్రెండ్స్లా ఎలా ఉంచుకున్నారు లెవెల్ దాకా మాట్లాడేస్తున్నారు. ఎప్పుడో 85, 86లో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. కనుక జనాలు వీళ్ళని నమ్మటం లేదు, జనం కోరుకుంటున్నారు చాలా స్పష్టంగా. థ్యాంక్ యూ భరద్వాజ గారు. 24 ఆదివారం సభ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.